హలో డియర్ వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ జ్యోతి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి ఛానల్ లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ అన్ని కూడా హౌస్ వైఫ్ కి రిలేటెడ్ గా ఉంటాయి. హౌస్ వైఫ్ అంటే వంట పని, ఇంటి పని కాదండి. మనం ఇంకా ఏమేం చేసుకోవచ్చు, ఏమేం నేర్చుకోవచ్చు అనేది ప్రతి ఒక్కటి కూడా నాకు తెలిసింది, నేను తెలుసుకుని అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియోస్ అన్ని చూడండి. మీకు కనుక వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ తమిళ చూసి అర్థమైపోయింది కదండి. మన ఛానల్ అయితే ఎక్కువగా హౌస్ వైఫ్స్ అయితే ఫాలో అవుతుంటారు కదండి. అందులోనే ఎక్కువగా మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్స్ అయితే ఎక్కువగా ఫాలో అవుతుంటారు. మీ అందరికీ కూడా యూజ్ అయ్యే చాలా మంచి వీడియో అండి ఇది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఇల్లాలిగా మనలో చాలా మంది ఫీల్ అయ్యేది ఏంటంటే మనం ఎలాంటి జాబ్ చేయట్లేదు, చాలా మంది చదువుకుండా కూడా జాబ్ చేయడం వీలు లేక ఇంట్లోనే ఉండి చేయలేకపోతున్నాము అనేసి చాలా బాధపడుతుంటారు. మనం ఏం చేయలేకపోతున్నాము అనేది. అలా బాధపడే వాళ్ళందరూ కూడా మనం మనీ ఎర్న్ చేయలేకపోయినా ఇంటికి వచ్చిన కొంత అమౌంట్ ఇస్తారు కదండి. ఆ డబ్బుల్ని మనం చక్కగా పొదుపుగా పద్ధతిగా ఒక బాధ్యతగా మనం ఖర్చు పెట్టామనుకోండి, చాలా మనీ అయితే మనం సేవ్ చేయొచ్చు. డబ్బులు సంపాదించకపోయినా సేవ్ చేసి కూడా మనం మన ఇంటిని హ్యాపీగా మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం చేసే ఈ చిన్న చిన్న పొదుపే ఫ్యూచర్ లో మన పెద్ద అవసరాలకి అయితే ఉపయోగపడుతుంది. ఈ రోజు వీడియోలో మీకైతే కొన్ని మనీ సేవింగ్ టిప్స్ అయితే చూపిస్తాను. నేను లాస్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేశాను అనమాట ఒక చిన్న మనీ సేవింగ్ అనేది. అది ఈ రోజు నేను మీ ముందే ఇంకా ఈ వీడియోలో చూపిద్దాం అనుకున్నాను. ఇప్పటివరకు ఓపెన్ చేయలేదన్నమాట. ఈ ముందు ఇది ఇప్పుడు ఆ బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ మనీ సేవింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా పోస్ట్ చేశానండి. దానికి కూడా చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది. ఈ వీడియో కూడా మీకు యూజ్ అవుతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నేనైతే లాస్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేసిన బాక్స్ అయితే ఇప్పుడు మీ ముందే రివ్యూ చేస్తాను. మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మనీ సేవింగ్ తెలియాలండి. మనీ సేవింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మన అవసరాలకు మనం ఫ్యూచర్లో ఇబ్బంది పడకూడదు. ఒకరి దగ్గర చేయి చాపకుండా ఉండాలి అంటే మనీ సేవింగ్ అనేది ప్రతి ఒక్కరూ కూడా అలవాటు చేసుకోవాలి. మనం ఒక్కరమే కాదు, పిల్లలకు కూడా మనీ వాల్యూ నేర్పించాలి. వాళ్ళకు కూడా చిన్న చిన్న అమౌంట్ సేవ్ చేసుకోవడం నేర్పించాలన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బాక్స్ లక్కీది చిన్నప్పుడుది. అప్పుడు మా అన్నయ్య చిన్నప్పుడు ఒకసారి కొన్నాను అనమాట. ఎవరు ఇంటికి వచ్చిన మనకి పెద్దవాళ్ళందరూ వస్తుంటారు, పిన్నులు, అమ్మమ్మలు, నానమ్మలు. ఎవరు ఇంటికి వచ్చిన పిల్లల చేతిలో డబ్బులు పెడతారు కదా, ఆ డబ్బులన్నీ కూడా మన లక్కీ ఇందులో సేవ్ చేసుకునేది. ఇప్పుడైతే మరి ఇంకా హాస్టల్కి వెళ్ళిపోయింది కాబట్టి ఆ బాక్స్ అనేది ఖాళీగా ఉందన్నమాట. ఈ కిడ్డీ బ్యాంక్ని ప్రస్తుతానికి అయితే నేను వాడుతున్నాను. ఇది లాస్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేశాను చెప్పాను కదా. మీకు ఒక వీడియోలో కూడా చెప్పాను, మనీ సేవింగ్ వీడియోలో. మనకి శాలరీ వచ్చిన వెంటనే మనకి ఇంటికి వచ్చులకని చెప్పి ఇస్తారు కదా కొంత అమౌంట్ అనేది. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో నాకు తెలిసి మిడిల్ క్లాస్ ఇల్లులు అన్నింటిలో కూడా ఎక్కువగా ఆడవాళ్ళే ఇంటిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎవరికో తప్ప మ్యాక్సిమం అందరూ చూస్తుంటాం కదండి. ఎక్కువగా మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు మాత్రమే ఇంటిని మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ నైపుణ్యం తెలుసు, ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి. మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు నాకు తెలిసి ఒక 70% వరకు కూడా అందరూ జాగ్రత్తగానే పద్ధతిగా పొదుపుగా చేసుకుంటుంటారండి. ఎవరో ఒక 30% మాత్రం కొంచెం అట్రాక్ట్ అయిపోతుంటారు. వేరే వాళ్ళని చూసి కానీ, ఏ వస్తువులను చూసి కానీ కొంచెం తొందరగా అట్రాక్ట్ అయిపోయి అనవసరంగా దుబారా ఖర్చులు పెడుతూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకి కొంతమందికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నాకు ప్రతి నెల కూడా ఇంటి ఖర్చులు కానీ కొంత అమౌంట్ అయితే ఇస్తారు. ఇచ్చిన వెంటనే నేను ఖర్చు పెట్టేయకుండా ఫస్ట్ ఇచ్చిన అమౌంట్లో ఒక 1000 రూపాయలు అయితే ఇంకా స్టార్టింగే ఇలా హుండీలో వేసుకోవడం అలవాటు చేసుకున్నాను. మనం ఇలా డబ్బులు సేవ్ చేసుకునే డబ్బాకి, హుండీకి కానీ ఏదైనా ఓన్లీ వేసే వైపే ఉండేటట్టు చూడండి. ఓపెన్ ప్రతిసారి తీసుకునేటట్టు ఈజీగా ఉండేటట్టు చేయకండి. అలా అయితే మనకు తీసేయాలి అనిపిస్తుంది అనమాట. పర్మనెంట్గా 1 ఇయర్ పాటు మనం దాన్ని ముట్టకూడదు అనమాట. వేయడం వరకే మనకి ఆ గ్యాప్ ఉండాలి. అలా అయితే చూసుకోండి. ఒకసారి మనం డబ్బాలో వేసిన డబ్బులు ఎంతో అవసరం, ఇది తీయకపోతే అవ్వదు అనే సిచ్యువేషన్ వస్తేనే మాత్రమే తీయండి. అసలు లేదంటే వాటి జోలికి వెళ్ళొద్దు. అసలు 1 ఇయర్ వరకు మీరు ఎంత టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ కంప్లీట్ అయినంత వరకు కూడా అసలు ఆ బాక్స్ జోలికి అయితే వెళ్ళొద్దు. మీరు ఎంత సేవ్ చేయగలిస్తే అంత, 500 చేస్తారో, 1000 రూపాయలు చేస్తారో, 1500, 2000 ఎంత చేయగలిస్తే అంత, ఎంతో కొంత చేయడం మాత్రం అలవాటు చేసుకోవాలి. హౌస్ వైఫ్గా ఏ పని చేయకుండా మేము ఎలా సేవ్ చేయగలమో అని చాలామంది అయితే డౌట్ పడతారు. ఎలా చేసుకోవచ్చు అనేసి చాలా టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను.
మనం డైలీ ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అండి. 20 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. 20-30 రూపీస్తో మనం ఏం సేవ్ చేస్తాం, ఏముంటాయిలో అనుకోవద్దు. ఆ కొంచెం అమౌంటే మనకు ఒక పెద్ద అమౌంట్ అవుతుందన్నమాట. ఒక్కసారి సేవ్ చేయడం అలవాటు అయితే సేవ్ చేసుకోవాలనిపిస్తుంది. ఖర్చు పెట్టడం అలవాటు అయిపోయింది అనుకోండి, ఇంకా ఖర్చు పెట్టాలనిపిస్తుంది అనమాట. ఏదైనా మన మైండ్ సెట్లోనే ఉంటుందన్నమాట. చూసారు కదా, లాస్ట్ ఇయర్ జాన్లో నేను చేసిన ఈ చిన్న సేవింగ్ ఈరోజు నాకు ఇంకా ఇంత అమౌంట్ అయితే నా చేతిలోకి వచ్చింది. ఇదైతే నాకు 13,000 వరకు వచ్చిందనమాట. మధ్యలో నేను 1-2 సార్లు 500 ఎక్స్ట్రా ఉంటే అవి వేసేసాను అనమాట. అంటే ఇంటి ఖర్చులకి ఇంకా పైన వేరేగా సేవింగ్స్ అవి ఉండగా ఇంకా నా దగ్గర ఉన్న డబ్బులు అందులో వేశాను. అందుకని నా చేతికి ఈరోజు 13,000 అయితే వచ్చింది. ఇలా మనం కొంచెంగా సేవ్ చేసుకునే ఈ అమౌంట్ని మనం చక్కగా ఏదో ఒక మంచి పనికి, ఏదో ఒక పెద్ద వస్తువు కొనడానికి కానీ ఏదో ఒక దానికి ఉపయోగించుకోవచ్చు. లేదు అంటే చక్కగా దీన్ని మళ్ళీ ఎక్కువగా చేసుకోవాలంటే మళ్ళీ డబ్బుని పెంచుకోవాలనుకుంటే ఆర్డీ కానీ, ఎఫ్డీ కానీ, గవర్నమెంట్ పాలసీలు కానీ ఏవైనా మనం తీసుకుంటే మనకి మనీ మంచిగా సేఫ్గా ఉంటాయి. అలాగే మనకి మంచి రిటర్న్స్ కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు మీకు ఒక 5-6 రకాలుగా సేవింగ్ మెథడ్స్ అనేవి చెప్తాను. నేను ఫాలో అయ్యేవి, నేను అంతకుముందు ఫాలో అయినవి, ఇప్పుడు ప్రస్తుతానికి ఫాలో అవుతున్నవి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మన అందరికీ ఉండాల్సిన ఒక బెస్ట్ హ్యాబిట్ ఏంటంటే బుక్ మెయింటైన్ చేయడం అండి. ప్రతిదీ కూడా A to Z మనకి రాసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ మీద ఉన్నారనుకోండి, ఇద్దరు కలిసి కూర్చొని మన ఆదాయం ఎంత వస్తుంది, మనకి నెలసరి అవసరాలు ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత సేవ్ చేస్తున్నాము, ఎంత అనవసరంగా ఖర్చు పెడుతున్నామో ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి ప్రతి నెల. ఇలా నోట్ చేసుకోవడం వల్ల మనకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. లాస్ట్ మంత్ ఎంత ఖర్చు అయింది, ఈ మంత్ ఎంత ఖర్చు అయింది, లాస్ట్ మంత్ కంటే ఎక్కువైందా తక్కువైందా, దేనికి ఎక్స్ట్రా పెట్టాము, ఎక్కడ వేస్ట్ అయ్యింది అనేసి ప్రతి ఒక్క క్లారిటీ ఉంటుంది. మనం జాగ్రత్త పడతాం కూడా. ఇంకా ఖర్చు పెట్టాలి అంటే ఇక్కడ అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నామని ఆలోచించి మనం ఖర్చు పెట్టడం అయితే తగ్గిస్తాము. ఇక్కడ మీరు చూస్తుంది నేను స్టిక్కీ పేపర్ ఇలా ఫ్రిడ్జ్కి అయితే అంటించుకుంటానండి. ఎందుకంటే నేను ఏం కొనాలనుకుంటున్నానా బయటకు వెళ్ళినప్పుడు ఏంటి అనేసి ఇలా నోట్ చేసుకుంటాను అనమాట గుర్తొచ్చినప్పుడల్లా. ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు ఏదో అవసరం ఉన్నవి అవసరం లేనివి అన్నీ కొనేయకుండా మనకి ఏది అవసరమో అదే నోట్ చేసుకుని కొనుక్కోవడం చాలా మంచి లక్షణం అనమాట. ఇలా చేసుకోవడం వల్ల మనం అనవసరమైన కొనుక్కోకుండా అవసరమైన మాత్రం కొనుక్కొని వస్తాము. మన మనీ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. తెచ్చుకున్న సామాన్లు కూడా తర్వాత మనకు వస్తాయి అనేసి కొనేసుకుని కొంతమంది అయితే ఉంచుకుంటారు. అలా ఉంచుకోవడం వల్ల అనవసరం కదండి, ఎందుకు వేస్ట్ కదా, మనకి అవసరమైనప్పుడు కొనుక్కుంటే సరిపోతుంది కదా. కొంతమంది అనుకోవచ్చు, అక్క మాకు తెచ్చిందే సరిపోవట్లేదు, ఇంకా మనీ ఎక్కడ సేవ్ చేస్తామని. తెచ్చింది సరిపోవట్లేదంటే మీ ఒక్కరి వల్ల అయితే సరిపోకపోతే మనం కూడా ఏదో ఒక పని చేయాలండి. లేడీస్ కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే ఇద్దరు కలిస్తేనే కానీ మనం ఈజీగా ఇంటిని అయితే హ్యాపీగా మెయింటైన్ చేయలేకపోతున్నాము. ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళని చూస్తున్నాం కదండి, ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ ఇంకా చక్కగా టైలరింగ్ చేసుకుంటున్నారు, బ్యూటీషియన్ కోర్స్ చేసుకొని ఇంట్లోనే చేసుకుంటున్నారు, ఇంకా క్లౌడ్ కిచెన్ చేస్తున్నారు. వాళ్ళకి వచ్చిన కుట్లు, అల్లికలు, చిన్న బిజినెస్లు అన్నీ కూడా వాళ్ళకి నచ్చిన పని ఎంచుకొని మనీ అయితే సంపాదిస్తున్నారండి. అవన్నీ చేయలేని వాళ్ళు ఇంట్లోనే ఉండి మనీ ఎలా సేవ్ చేయగలరు అనే వాళ్ళకైతే ఈ టిప్స్ అనమాట. ఇప్పుడు నేను మీకోసం కొన్ని ప్లాన్స్ అయితే ఇలా నోట్ చేసుకొని చెప్తున్నానండి. ఇది మొత్తం డైలీ ప్లాన్ అనమాట. ప్రతిరోజు కూడా మనకి 7 డేస్ కూడా సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇలా ప్రతిరోజు కూడా ఒక 20 నుంచి స్టార్ట్ చేయండి. సండే 20, తర్వాత 30, 40, 50, 60, 70 ఇలా 100 ఇలా మనం రిపీటెడ్గా ఇలా 4 వారాలు చేసుకుంటాం అనమాట. ఇలా మనకి చేయడం వల్ల వారానికి ఒక 370 రూపాయలు అవుతుంది. అదే మనకి నెలకి ఒక 20 రూపాయలు తక్కువ 1500 అవుతుంది అనమాట. మనం ఇలా డైలీ కొంచెంగా దాచుకున్న అమౌంట్ సంవత్సరానికి 18,000 అయితే అవుతుందండి. చూసారు కదా, ఎంతో ఈజీగా మనం ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే సెకండ్ మెథడ్ చూద్దాం. దీనికోసం నేను ఏంటంటే నో స్పెండ్ డే అనమాట. ఈరోజు మనం వారంలో ఏదో ఒక రోజు మనం మనీ అసలు స్పెండ్ చేయకూడదు అనేసి ఒకటి పెట్టుకోండి. మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు. ఆదివారం అయితే అవ్వదులేండి, ఆదివారం ఎందుకంటే ఎక్కువ అందరూ ఉంటారు, ఏదో ఒకటి కొనాల్సి వస్తుంది కాబట్టి వారంలో ఏదో ఒక రోజు పెట్టుకోండి. బయట మామూలుగా మనం రెగ్యులర్గా ఎంత ఖర్చు అవుతుంది, బయటకు వెళ్ళి టీ, కాఫీ లేకపోతే స్నాక్స్ బయటకు వెళ్ళేటప్పుడు ఏమైనా కొనుక్కొని చిన్నవి ఏమైనా 50, 60, 100, 200 ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఖర్చు అవుతుంది కదా. ప్రతిరోజు మీరు ఖర్చు పెట్టేదాంతో కంపేర్ చేసుకుంటే ఆ రోజు ఎంత అయితే మీరు ఖర్చు పెడుతున్నారో ఆ అమౌంట్ని పక్కన పెట్టేయండి. నో స్పెండ్ డే. ఈరోజు మీరు ఒక 50 రూపీస్ మీరు ఆ రోజు ఖర్చు పెట్టాలి అనుకునేది పెట్టలేదు అనుకోండి, 50 రూపీస్ మీరు పక్కన పెట్టేస్తే నెలకి 200. అదే మీరు 100 రూపాయలు అయితే 400, 200 అయితే 800. ఇలా మనకి నెలకి ఈ అమౌంటే నేను 50 నుంచి 100 మధ్యలో వేస్తున్నాను. ఈ కొద్దిగా అమౌంటే మనకి సంవత్సరానికి వచ్చేసరికి 3,000 నుంచి 4,000 పైగా అమౌంట్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. ఆ 50, 100 మీరు ఒక పక్కన పెట్టండి, ఒక డబ్బాలో పెట్టేయండి. ఒక సంవత్సరం చూసేసరికి మీకు ఎంత ఒక 4,000, 5,000 మీ చేతిలో ఉంటుందన్నమాట. నేను తక్కువ అమౌంటే వేస్ట్ చెప్పాను, మీకు రఫ్గా అర్థమవుతుందని చెప్పి. మీరు ఇంకా ఎక్కువ సేవ్ చేస్తే ఇంకా చాలా అమౌంట్ అనేది ఉంటుంది. ఇంకా థర్డ్ ప్లాన్ వచ్చేసి మన ఆడవాళ్ళు ఎక్కువగా సేవ్ చేయగలరు అనుకునేది ఏంటంటే కిచెన్లోనేనండి.
ఎలా అనుకుంటున్నారా? కిరాణా సామాన్లు తెస్తాం కదా మనం. కిరాణా సామాన్లు తెచ్చినప్పుడు ఒకసారి కిచెన్లోకి వెళ్ళి ఏమున్నాయి ఏం లేవు చెక్ చేసుకోండి. పాతవి ఏమైనా ప్యాకెట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవి మళ్ళీ రాసుకొని తెచ్చుకోండి. ఏం కాదు, 1-2 సార్లు వెళ్ళినంత మాత్రం ఏం కాదు. కొంతమంది ఏంటంటే ఇంకా రేషన్ షాప్కి వెళ్ళిపోయి బాస్కెట్ నింపేస్తారు. ఉన్నవి లేనివి ఇవి అవసరం అవుతాయేమో, తర్వాత మళ్ళీ రావాలేమో అని చెప్పి ఇంకా అన్నీ వేసేస్తుంటారు అనమాట. అవి మనకి అక్కడ వేస్ట్ కదా. ఏవి అవసరం అవి తెచ్చుకుంటే అది మనకి చాలా మనీ అనేది సేవ్ అవుతుంది. ఒక్క కిరాణాలోనే మనం 500 నుంచి 1000 రూపాయల వరకు కూడా మనం మంత్లీ సేవ్ చేసుకోవచ్చు. అలాగే కూరగాయలు కూడా, కూరగాయల షాప్కి వెళ్ళేటప్పుడు మనం ఏమైతే ఈ వారం వండుతామో ప్రతి ఒక్కరం కూడా వీక్లీ మెయిన్ ప్లాన్ రాసుకోమని నేను చాలాసార్లు అయితే చెప్పాను, చాలా వీడియోలో చెప్పాను. వీక్లీ మెయిన్ ప్లాన్ మనం చేసుకోవడం వల్ల మనం ఏం వండుతామో, ఏం కూరగాయలు కావాలి అనేసి మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. వాటికి సంబంధించినవే మనం తెచ్చుకుంటాము. అలా తెచ్చుకోవడం వల్ల మనం ఈజీగా కూరగాయల్లో ఒక 100 రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చండి. జస్ట్ ఒక 100 రూపాయలు మనం వారానికి సేవ్ చేయడం వల్ల మనకి సంవత్సరానికి ఆ కూరగాయల్లోనే 4800 అయితే మనకి సేవ్ అవుతుంది. ఇప్పుడు కూరగాయలు కూడా ఎక్కడ తక్కువ ఏం లేదండి. ప్రతి ఒక్కటి కూడా 100 రూపాయలు 80 రూపాయలు ఉన్నాయి. మనం మేము వంట చేస్తామేమో వండుతామని చెప్పేసి ఆ కూరగాయలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి వండకుండా కుళ్ళబెట్టి పాడు చేసే కంటే మనం ఇలా అవసరమైనవి తెచ్చుకొని ఇలా మనమైతే ఒక 5000 వరకు కూడా మనం మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. మనం కిరాణా సామాన్లనే కాదండి, కూరగాయలు, పళ్ళు, లేకంటే మనం డైలీ కొనే వస్తువులు కానీ ఏవైనా కొంతమంది చూసి అట్రాక్ట్ అయిపోతుంటారు. ఏ వస్తువులైనా వాళ్ళ దగ్గర ఉన్న బట్టలు చూసి, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు చూసి ఇలా కొంతమంది అట్రాక్ట్ అయిపోతుంటారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క విషయం ఏంటంటే మనకు అది నీడా వాంట అది ఒక్కటే ఆలోచించండి. ఏదైనా మీరు కొనాలి అనుకునేటప్పుడు వాంట్ అయితే మాత్రం 1-2 సార్లు ఆలోచించండి. నీడ్ అయితే కొనండి, తప్పకుండా కొనుక్కోవచ్చు మనకి నీడ్ అయితే. ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, అనవసరమైన ఖర్చులు అయితే పెట్టము. ఈ ఆన్లైన్ షాపింగ్లు కూడా అండి, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కటి ఇంకా ఈ షాపింగ్లు, ఈ ఆఫర్ అని ఆ ఆఫర్ అని వచ్చి మనకి కళ్ళ ముందు కనిపించేసరికి మనం అట్రాక్ట్ అయిపోతుంటాము. అలాంటప్పుడు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అది నీడా వాంట అని గుర్తుపెట్టుకుని 1-2 సార్లు ఆలోచించి కొనుక్కుంటే చాలా మంచిదన్నమాట. మనం దీనివల్ల చాలా అమౌంట్ అయితే సేవ్ చేస్తాము. ఇంకా 4th ప్లాన్ వచ్చేసి ఎవ్రీ సండే అని కాదు, మీకు ఏ డే అయితే వీలవుతుందో ఆ డే రోజు వారానికి ఒక్క 100 రూపాయలు కానీ 200 కానీ మీకు ఎంత మీరు సేవ్ చేయగలరో అంత తప్పకుండా మర్చిపోకుండా ఏ పనిలో ఉన్నా ఈరోజు ఈ అమౌంట్ సేవ్ చేయాలని గుర్తు మీద ఎక్కడున్నా కూడా మీరు దానికోసం ఆ అమౌంట్ అయితే పక్కన పెట్టేయండి. మీకు తెలియకుండానే మనం అయితే ఒక మంచి అమౌంట్ అయితే మనం దాచుకోగలుగుతాము. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ టిప్స్ అన్నీ కూడా మీ అందరికీ యూజ్ అవుతాయి అనిపిస్తుంది. ఎందుకంటే నేను తక్కువలో సింపుల్గానే అందరూ చేయగలరు, హౌస్ వైఫ్స్ అందరూ కూడా దాచుకోగలరు అనే కాన్సెప్ట్ మీద నేను చూపిస్తున్నాను అండి. మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. 100 రూపాయలు 200 మనం ఎక్కడ ఖర్చు పెట్టట్లేదు చెప్పండి. ఆ ఒక్క ఖర్చుని అనవసరంగా ఆపేసి మనం సేవ్ చేసుకుని అనుకోండి, ఒక్కసారి ఒక మంచి అమౌంట్ అయితే వస్తుంది. దీంతో మనం మంచి వస్తువులు మంచిగా ఉపయోగించుకోవచ్చు అనమాట. దేనికైనా కూడా ఇలా కాదు అంటే ఇంకొకటి కూడా ఉంది. ఒక సోమవారం శుక్రవారం అలా పెట్టుకోండి. సోమవారం అయితే 50 రూపాయలు వేసుకుంటాను, శుక్రవారం అయితే 100 రూపాయలు వేసుకుంటాను. అలా రెగ్యులర్గా మొత్తం ప్రతి వారం కూడా సోమవారం 50, శుక్రవారం 100, సోమవారం 50, శుక్రవారం 100 ఇలా వేసుకున్నాను అనుకోండి, మీకు నెలకి 600 నుంచి 700 అవుతుందన్నమాట. ఈజీగా మన సంవత్సరానికి 8000 పైగానే మనం సేవ్ చేసుకోవచ్చు. ఇలా నేను చెప్పిన టిప్స్లో మీకు ఏది నచ్చితే ఏది చేయగలరు అనుకుంటే అది చేయండి, తప్పకుండా చేసుకోవచ్చు. పెద్ద అమౌంట్ ఏం కాదు కదండి. మీకు ఈజీగా అందవడం కోసం అని చెప్పి నేను ఇలా కవర్స్ అయితే నేను తయారు చేశాను అనమాట. ఈ పేపర్స్తో పిల్లలవి కలర్ పేపర్స్ ఉంటాయి కదా, వాటితో తయారు చేసాను. మీకు కావాలంటే ఎన్వలప్ పేపర్స్ ఉంటాయి, చిన్న జిప్ కవర్స్ ఉంటాయి కదా, చిన్న పౌచ్లు ఉంటాయి, వాటిల్లో చేసుకోవచ్చు. లేదు అంటే చిన్న డబ్బాల్లో కంటే ఇలాంటి పౌచ్లో బెటరు. ఇలా 7 రోజులకు కూడా మనం ఇలా ఏ రోజు ఆ రోజు ఇలా పేరు రాసుకోండి. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే ఇలా రాసుకొని మనం ఎంతైతే అమౌంట్ అనుకుంటున్నామో ఆ అమౌంట్ ప్రతిరోజు కూడా అందులో వేయడం అలవాటు చేసుకోండి. రోజు ఇలా చేయడం కుదరదు అని మాట మాత్రం అనొద్దండి. మనం అనుకుంటే అవుతుంది తప్పకుండా. ఎందులో ఒక దాంట్లో మనకి ప్రతిరోజు ప్రతి నెల ఒకేలా ఖర్చు అవ్వదు. ఒకవేళ పాలే ఉన్నాయనుకోండి, పాల్లో ప్రతి నెల ఇప్పుడు సపోజ్ పాలకి నెలకి ఒక 1000-2000 అయిందంటే మధ్యలో మనం ఒక్కొక్కసారి ఊరు వెళ్ళాల్సి వస్తుంది. లేదు అంటే మధ్యలో పాలు ఉండిపోవడం, పిల్లలు తాకపోవడం, ఇలాంటి టైంలో మనకి పాలు అయితే సేవ్ అవుతాయి. అందులో మనకి 100-200 అయితే మిగులుతుంది. అలా గ్యాస్ ఖర్చు, కరెంట్ బిల్లు, ఇలా మనం ప్రతి ఒక్క దాంట్లో ఈజీగా 100-200 ఎందులో ఒక దాంట్లో ఉంటుందండి. సేవ్ చేయలేమో అని అనుకోవద్దు. మీరు అనుకున్నారంటే చేయగలరు. తప్పకుండా ఒకసారి స్టార్ట్ చేయండి, ఇంకా చేయాలి అనిపిస్తుంది అనమాట.
ఇలా దాచుకున్న ఈ చిన్న చిన్న అమౌంటే మనకు ఒక పెద్ద అమౌంట్ అవుతుంది అనమాట. మనకు ఒక పెద్ద అవసరానికి ఉపయోగపడుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ ఖర్చులు రావడం కానీ, ఏవైనా ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, ఎవరైనా గెస్ట్లు రావడం, ఇలాంటప్పుడు మనం దాచుకునే ఈ అమౌంట్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మీరు ఎందులో సేవ్ చేసుకుంటారనేది కాదు, సేవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏదో ఒకటి ఏ మెథడ్ మీకు నచ్చితే ఆ మెథడ్ ఫాలో అవ్వండి, తప్పకుండా ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం ఈరోజు చేసుకునే ఈ చిన్న సేవింగ్ అమౌంట్ మనకి ఫ్యూచర్లో చాలా పెద్ద అమౌంట్ అవుతుంది అనమాట. చాలా మంచి అవసరాలకి, చాలా పెద్ద అవసరాలకి మనకు ఉపయోగపడుతుంది. చాలా ముఖ్యమైన విషయం అండి. పొదుపు చేయమన్నాం కదా అనేసి పిసినారితనంగా మాత్రం ఉండొద్దు. అది చాలా డేంజర్ అనమాట. మనం పొదుపు చేయడం అంటే అనవసరమైనవి మానేసి చక్కగా హ్యాపీగా మన కుటుంబాన్ని చూసుకోవాలి. మన పిల్లలకి ఏది కావాల్సి అది వండి పెట్టడం, వాళ్ళకి ఏం కావాల్సి అది చేయడం, అవసరాలు మాత్రం చేయడమే పొదుపు. అవసరమైనవి కూడా చేయకపోవడం పిసినారితనం అనమాట. అలా చేసాం అనుకోండి, ఎంత సేవ్ చేసుకుని ఏం లాభం చెప్పండి. ఫ్యూచర్లో సేవ్ చేసిన మనీ అంతా ఉంటుంది, అప్పుడు అనుభవించడానికి మన దగ్గర స్టామినా ఉండదు, ఇంకా అనారోగ్యాలు పుట్టయిపోతుంది అనమాట. మనం సంపాదించిందంతా కూడా ఇంకా హాస్పిటల్ చుట్టూ పెట్టాల్సి వస్తుంది. చక్కగా హ్యాపీగా ఇంట్లో హెల్తీగా నచ్చినవి చేసుకుంటూ పిల్లలకు కావాల్సినవి, మీకు కావాల్సినవి కొనుక్కుని పొదుపుగా పద్ధతిగా ఇంటిని మెయింటైన్ చేసుకుని హ్యాపీగా ఉందాం. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను. ఏ ఒక్క పాయింట్ మీకు నచ్చినా, ఏదో ఒక పాయింట్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోపై మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.